అక్టోబర్ నెలలో దసరా, దీపావళి ఫెస్టివల్స్ ఉంటాయి. ఈ ఫెస్టివల్స్‌కు ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడతారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి సెకండ్ సీజన్ తెలుగు సినిమాలకి. ఈ పండుగలకి తమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఈ హీరోలు. వెంకటేష్, నాగార్జునకు ఎక్కువగా కలిసొచ్చిన సీజన్ ఇది. చిన్న సినిమాలు సైతం సంచలనం సృష్టించాయి. 1980 నుంచి అక్టోబర్ మంత్‌లో రిలీజ్ అయిన సినిమాలలో ఘన విజయం సాధించిన టాప్ 20 మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి టాప్ 20 మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 చట్టానికి కళ్ళు లేవు. చిరంజీవి నటించిన రీమేక్ మూవీ ఈ చట్టానికి కళ్ళు లేవు. లవ్ సీన్స్, అక్కా తమ్ముడి ఛాలెంజింగ్ సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. చిరంజీవి ఎమోషన్ ఎపిసోడు, రక్తి కట్టించే యాక్షన్ భలేగా అనిపిస్తాయి. 1981 అక్టోబర్ 30న రిలీజ్ అయింది ఈ ఫిలిం. చిరంజీవికి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. నంబర్ 2 నా దేశం. అన్నగారు ముఖ్యమంత్రి అయ్యే ముందు రిలీజ్ అయిన చిత్రం ఈ నా దేశం. అమితాబ్ బచ్చన్ నటించిన 'లవారీస్' మూవీకి రీమేక్ ఇది. రీమేక్ మూవీ అయినా కానీ సంచలనం అయితే సృష్టించింది. ఎన్టీ రామారావు గారి వన్ మ్యాన్ షో ఈ నా దేశం. బీసీ సెంటర్స్‌లో కనకవర్షం అయితే కురిపించింది. 1982 అక్టోబర్ 27న రిలీజ్ అయింది మూవీ. నంబర్ 3 ఖైదీ. 1983 అక్టోబర్ 28న మామూలు అంచనాలతో రిలీజ్ అయి ట్రెండ్ సెట్ చేసింది. చిరంజీవి గారి ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. చిరంజీవి గారు టెర్రిఫిక్ యాక్టింగ్ అయితే కనబరిచారు. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు అంటూ చాలానే అయితే క్రియేట్ చేసింది. 1983 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. నంబర్ 4 తాండ్ర పాపారాయుడు. 18వ శతాబ్దపు యోధుడు తాండ్ర పాపారాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. దాసరి నారాయణరావు తన స్టైల్‌లో రూపొందించి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. 1986 అక్టోబర్ 9న రిలీజ్ అయింది మూవీ. నంబర్ 5 సుందరకాండ. 1992 అక్టోబర్ 2న రిలీజ్ అయింది ఈ ఫిలిం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ హిట్ ఇది. వెంకటేష్ నటించిన రీమేక్ మూవీ ఇది. వేటూరి అందించిన 'ఆకాశాన సూర్యుడుండడు' సాంగ్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్, మీనా, అపర్ణల యాక్టింగ్ మూవీకే ప్రధాన బలం. నంబర్ 6 రౌడీ అల్లుడు. చిరంజీవి డ్యూయల్ రోల్‌లో అద్భుత నటన కనబరిచిన చిత్రం ఇది. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకుంది. ఆటో జానీ పాత్రలో చిరంజీవి గారు మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడు, ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ కావడంతో హిట్ అయితే అయింది మూవీ. అమలాపురం బుల్లెమ్మ సాంగ్ అయితే మరో సంచలనం. 1991 అక్టోబర్ 18న రిలీజ్ అయింది 'రౌడీ అల్లుడు'. నంబర్ 7 ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. 1992 అక్టోబర్ 30న రిలీజ్ అయింది మూవీ. ఫ్యామిలీ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. నాగార్జున, మీనా ప్రధాన పాత్రలో నటించారు. 1992లోనే 7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నాగార్జునకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత క్రేజ్‌ని తెచ్చిపెట్టింది 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం'. నంబర్ 8 పవిత్ర బంధం. 1996 అక్టోబర్ 17న రిలీజ్ అయింది మూవీ. వెంకటేష్ నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సౌందర్య యాక్టింగ్ మరో వండర్. ఆడవారితోనే థియేటర్స్ అయితే హౌస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. అంతటి ప్రభంజనం సృష్టించింది మూవీ. వెంకటేష్ స్టార్డమ్‌ను హెవీగా పెంచింది ఈ ఫిలిం. నంబర్ 9 నిన్నే పెళ్లాడతాం. నాగార్జున, టబ్బు కాంబోలో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నిన్నే పెళ్లాడతాం'. కృష్ణవంశీ టేకింగ్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. 4 కేంద్రాల్లో 175 రోజుల పండుగైతే జరుపుకుంది. నాగార్జునకు మొదటి సిల్వర్ జూబ్లీ మూవీ ఇది. 1996 అక్టోబర్ 4న హెవీ అంచనాలతో రిలీజ్ అయింది మూవీ. నంబర్ 10 ప్రేమంటే ఇదేరా. 1998 అక్టోబర్ 30న రిలీజ్ అయి ఘన విజయం సాధించింది మూవీ. వెంకటేష్‌కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది. వెంకటేష్, ప్రీతి జింత కాంబినేషన్ సీన్సు, కామెడీ, సాంగ్సు బాగా ఎలివేట్ అయ్యాయి. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి ఫుల్ రన్‌తో నడిచింది. బాక్సాఫీస్ దగ్గర కూడా కమర్షియల్‌గా సక్సెస్ అయితే సాధించింది. నంబర్ 11 నువ్వే కావాలి. లవ్ స్టోరీస్‌లలో ట్రెండ్ సెట్ చేసింది మూవీ. 1,20,00,000తో తెరకెక్కి 20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అంతకు 20 అంతల లాభాలను అందించి కనక వర్షం అయితే కురిపించింది. విజయ్ భాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ మాటలు, కోటి సంగీతం, స్క్రీన్ ప్లే ప్రతిదీ ఆకట్టుకుంది.
ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ఇండస్ట్రీని షేక్ చేసింది. 2000 సంవత్సరం అక్టోబర్ 13న రిలీజ్ అయింది 'నువ్వే కావాలి'. నెంబర్ 12 జయం మనదేరా. తండ్రి కొడుకుల పాత్రలో వెంకటేష్ నటించిన చిత్రం ఇది. మహాదేవ నాయుడుగా వెంకటేష్ యాక్టింగ్ ఇరగదీశారు. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. భానుప్రియ, సౌందర్య యాక్టింగ్ కూడా పర్వాలేదనిపించింది. 2000 సంవత్సరం అక్టోబర్ 7న రిలీజ్ అయింది మూవీ. నెంబర్ 13 మనసంతా నువ్వే. 2001 అక్టోబర్ 19న రిలీజ్ అయిన లవ్ స్టోరీ ఇది. ఉదయ్ కిరణ్, రేమా సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కింది మూవీ. ఉదయ్ కిరణ్‌కు హైట్రిక్ హిట్‌గా నిలిచింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. నెంబర్ 14 శివమణి. పూరి జగన్నాథ్, నాగార్జున కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది. బీసీ సెంటర్స్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది మూవీ. నాగార్జున నటించిన యాక్షన్ లవ్ స్టోరీ ఇది. 'మెసేజ్ ఇన్ ఎ బాటిల్' అనే నవల ఆధారంగా తెరకెక్కింది మూవీ. నాగార్జున మాస్ ఎలిమెంట్స్, డైలాగ్ డెలివరీ, ఆసిన్, రక్షిత, ప్రకాష్ రాజ్‌ల యాక్టింగ్ కూడా బాగుండడంతో సక్సెస్ అయితే సాధించింది. 2003 అక్టోబర్ 23న భారీ అంచనాతో రిలీజ్ అయింది 'శివమణి'. నెంబర్ 15 శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇదొక రీమేక్ మూవీ. 2004 అక్టోబర్ 15న రిలీజ్ అయి 2004 టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. టాప్ కాస్ట్యూమ్‌తో తెరకెక్కించాడు దర్శకుడు జేఎన్‌సీ పరంజీ. ఎమోషన్ సీన్స్, కామెడీ, చిరంజీవి అల్టిమేట్ యాక్టింగ్ బాగా ఎలివేట్ అయ్యాయి. నెంబర్ 16 తులసి. వెంకటేష్ నటించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లలో ఇదొకటి. 2007 అక్టోబర్ 12న రిలీజ్ అయింది మూవీ. 50 రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించింది. మహేష్ బాబు 'అతిథి' మూవీతో పోటీ ఉన్నా కానీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నెగెటివ్ టాక్‌తోనే గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. బోయపాటి సీను టేకింగ్ నయనతార గ్లామర్ సక్సెస్‌లో కీ రోల్ పోషించింది. నెంబర్ 17 బృందావనం. 2010 అక్టోబర్ 14న రిలీజ్ అయింది ఈ బృందావనం. జూనియర్ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. అటు మాస్ ఆడియన్స్‌కు, ఇటు క్లాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చింది మూవీ. తెలుగులో హిట్ అయ్యాక 6 భాషల్లో రీమేక్ అవ్వడం మరో క్లాసిక్. 'కలేజా', ఈ బృందావనం మధ్య హెవీ పోటీ ఉన్నా కానీ బృందావనం సక్సెస్ సాధించింది. నెంబర్ 18 అరవింద సమేత. 2018 అక్టోబర్ 11న రిలీజ్ అయింది మూవీ. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఇది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతోనే సక్సెస్ సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, బీజీఎం మరో హైలైట్. నెంబర్ 19 భగవంత్ కేసరి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. బాలకృష్ణ పెర్ఫార్మెన్సు, అర్జున్ రాంపాల్ విలనిజం, స్టోరీ, స్క్రీన్ ప్లే, తమన్ బీజీఎం బాగా ఎలివేట్ కావడంతో సూపర్ హిట్ అయింది మూవీ. బాలయ్య కెరీర్‌లో హైట్రిక్ హిట్‌గా నిలిచింది. 2023 అక్టోబర్ 19న రిలీజ్ అయింది 'భగవంత్ కేసరి'. నెంబర్ 20 లక్కీ భాస్కర్. 2024 అక్టోబర్ 31న రిలీజ్ అయిన స్టేట్ తెలుగు మూవీ ఇది. 100 కోట్ల క్లబ్‌లోకి ఈజీగా ఎంటర్ అయింది మూవీ. బ్యాంకులలో స్కామ్‌లు ఎలా జరుగుతాయి అనే కథతో తెరకెక్కి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ 20 సినిమాలే కాకుండా 'ప్రేమం', 'కార్తికేయ', 'నువ్వే నువ్వే', 'కొత్త బంగారు లోకం', 'రాజా ది గ్రేట్', 'కా' లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.